హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో మనం లాస్ట్ లెక్చర్లో మనకి కార్డ్ డేటా ఏదైతే ఉందో కార్డ్ డేటాని స్టార్ట్ చేసుకున్నాం. అండ్ కార్డ్ డేటాలో మనకి ఏవేవి సబ్ ఫైలమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరో కార్డ్ డేటా అని చెప్పి, లేదంటే సెఫలో కార్డ్ డేటా అని చెప్పి, లేదంటే వెట్టబ్రేటా అని చెప్పి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే వీటి తర్వాత ఈరోజు మనకి ఈ కార్డ్ డేటా ఏదైతే విట్టబ్రేటా ఉందో, ఈ విట్టబ్రేటాలో మనకి చూసుకున్నట్లయితే ఏ జ్ఞాతలో మనకి సైక్లోస్టొమాటా గురించి, లేదంటే ఆస్ట్రోకోడెర్మీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే వాటి తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చినవే పైసెస్. అయితే ఈ పైసెస్ అనేవి ఫస్ట్ ఫిషెస్ అనేవి ఇవి ఎలా వచ్చాయి, అండ్ వీటి యొక్క ఆరిజిన్ ఏంటి, అండ్ వీటి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, అండ్ వీటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, అండ్ వీటిలో వేరియస్ ఆర్గన్ సిస్టమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ ద పైసెస్. ఓకే, సో మనకు చూసుకున్నట్లయితే ద ఫైలం కార్డ్ డేటా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 సబ్ ఫైలమ్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ యూరో కార్డ్ డేటా, and second one is cephalo chord data, and third one is vertebrata. అయితే వీటిలో మనం ఏ రెండు సబ్ ఫైలమ్స్ మనం ప్రిమిటివ్ ఆర్ ఓల్డ్ కార్డేట్స్ అంటాం. సో యూరో కార్డేటా అండ్ సెఫలో కార్డేటా ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే ప్రిమిటివ్ కార్డేట్స్ అని చెప్పుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ కార్డేట్స్. And they are also called as acraniata. ఏక్రేనియేట్స్ అని కూడా చెప్పుకుంటాం, ఎందుకంటే వాటిలో మన బ్రెయిన్ బాక్స్ ఏదైతే ఉందో అది ఉండదు. సో అందుకోసమనే వీటిని మనం ఏమంటామంటే ఏక్రేనియేట అంటాం. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు యూరో కార్డేటాకి ఇంకొక నేమ్ పెట్టుకున్నాం, అదేంటది? దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్యూనికేటా, ఎందుకంటే ట్యూన్సిన్ అనే సబ్స్టెన్స్ వాటిలో ఉంది కాబట్టి వాటిని మనం ఏమన్నా ట్యూనికేటా అని చెప్పి పిలుచుకున్నాం. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి వెట్టబ్రేటాని ఏమన్నాం? వెట్టబ్రేటా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రేనియేటా, ఎందుకంటే వాటిలో బ్రెయిన్ బాక్స్ అనేది ఉంది. దే ఆర్ ద అడ్వాన్స్డ్ కార్డేట్స్. అయితే ఈ వెట్టబ్రేటా ఏదైతే ఉందో ఇందులో మనకి 2 more డివిజన్స్ అని చెప్పుకున్నాం. దే ఆర్ ఏజ్ఞాత అండ్ జ్ఞాతోస్టొమాటా. అయితే ఏ జ్ఞాత ఏంటి, జ్ఞాతోస్టొమాటా ఏంటి చూసుకున్నట్లయితే ఏ అంటే ఆబ్సెంట్, అంటే వాటిలో మ్యాక్సిల్లా అండ్ మ్యాండబుల్స్ జాబోన్స్ అనేవి లేవు. అండ్ జ్ఞాతోస్టొమాటా అంటే ఏంటి? హియర్ దే ఆర్ హ్యావింగ్ ద జాస్ అనేవి ఉన్నాయా లేవా అనే దాన్ని బట్టి వెట్టబ్రేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సూపర్ క్లాసెస్. ఓకే, మరి అజ్ఞాతలో మనకి ఏమేమి వచ్చాయి? అండర్ అజ్ఞాత వీ హ్యావ్ ద 2 categories. What are they? Ostracodermy and cyclostomata. ఆస్ట్రోకోడెర్మీ అండ్ సైక్లోస్టొమాటా. అందులో ఆస్ట్రోకోడెర్మీ అనేది ఎక్స్టెంట్ క్లాసు అండ్ సైక్లోస్టొమాటా అనేది ఎక్స్టెంట్ క్లాసు. మరి తర్వాత మనకి జ్ఞాతోస్టొమాటాలో చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి? హియర్ అండర్ ద జ్ఞాతోస్టొమాటా అగైన్ 2 more groups are there. One is called as Pisces and another one is called as tetrapods. టెట్రాపోడా. మరి పైసెస్లో మనకి ఏమేమి వస్తున్నాయి సార్? సో పైసెస్లో మనకి చూసుకున్నట్లయితే 2 groups ఉన్నాయి. వన్ ఈజ్ కాండ్రిచ్థీస్ అంటాం, అంటే కార్టిలేజినస్ ఫిషెస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్టిచ్థీస్ అంటాం, అంటే బోనీ ఫిషెస్ అని అర్థం. సో పైసెస్లో మనకు చూసుకున్నట్లయితే కాండ్రిచ్థీస్ అండ్ ఆస్టిచ్థీస్ అని చెప్పి 2 groups చెప్పుకుంటాం. అలా కాకుండా మరి టెట్రాపోడాలో చూసుకునేటప్పటికి అండర్ ద టెట్రాపోడా వీ హ్యావ్ ద కేటగిరీస్ లైక్ యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్ అండ్ mammals.
So this is how the classification of the phylum Chordata is there. So Chordata can be divided into 3 subphylums. Urochordata also called as Tunicata, Cephalochordata, and Vertebrata also called as Craniata. And Vertebrata can be divided into 2 superclasses, Agnatha and Gnathostomata. And under the Agnatha we have the 2 classes, Astrodermy and Cyclostomata, and under the Gnathostomata we have the 2 more groups, Pisces and Tetrapoda. Under the Pisces we have the cartilaginous fishes and bony fishes, and under the Tetrapoda we have the amphibia, reptilia, aves and mammals. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి జ్ఞాతోస్టొమాటోలో ఉన్నవి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ కాండ్రిచ్థీస్, ostriches, amphibia, reptilia, aves and mammalia. సో ఇలా మనకి ఉన్న క్లాసెస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ కాండ్రిచ్థీస్ అండ్ ఆస్ట్రిచ్థీస్ ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ తెలుసు, వీటిని ఏమంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ పైసెస్. ఓకేనా. మరి యాంఫీబియా, రెప్టిలియా, ఏవ్స్, మ్యామల్స్ వీటన్నిటిని మనం ఏమంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ టెట్రాపోడా. ఎందుకన్నాము, పైసెస్ అంటే ఏంటి, వీటిలో మనకు చూసుకున్నట్లయితే లోకోమోటర్ ఎపెండేజెస్ అనేవి ఫిన్స్ ఉంటాయి. అలా కాకుండా టెట్రాపోడాలో చూసుకున్నట్లయితే లోకోమోటర్ ఎపెండేజెస్ అనేవి లిమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 లిమ్స్, హైండ్ లిమ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే కాండ్రిచ్థీస్, ఆస్ట్రిచ్థీస్ అండ్ యాంఫీబియా ఈ మూడింటిని మనం ఏమంటామంటే అనామ్నియోట్స్ అని చెప్పి పిలుచుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ అనామ్నియోట్స్. అనా అంటే లేదు, యామ్నియోట్స్ అంటే మనకి ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెన్స్ చెప్పుకుంటాం, కోరియాన్, అల్లాంటాయిస్, యోక్ శాక్ వీటిలో. సో అక్కడ మనకు ఉండే యామ్నియాన్, ఆ ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్ ఏదైతే ఉందో బేబీకి మనకి మెకానికల్గా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఫిజికల్గా బేబీని ప్రొటెక్ట్ చేస్తుందో అండ్ అట్ ద సేమ్ టైం బేబీని డ్రై అయిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుందో, సో ఆ యామ్నియాన్ అనేది లేదు. సో అందుకోసమని వీటిని మనం విన్నాం అనామ్నియేట్స్ అన్నాం. మరి రెప్టిలియా, ఏవ్స్, మ్యామల్స్ వీటిలో మనకి యామ్నియాన్ అనేది ఉంది. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ amniotes. So reptilia, aves and mammals are called as amniotes, whereas contrichthys, ostrichthys and amphibians are called as anamniotes. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఆస్ట్రిచెస్ అండ్ యాంఫీబియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం ఏమని పిలుచుకుంటామంటే ఇచ్థియోప్సిడా అని చెప్పి పిలుచుకుంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇచ్థియోప్సిడా. నెక్స్ట్ మనకి రెప్టైల్స్ అండ్ ఏవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం ఏమని పిలుచుకుంటామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సారాప్సిడా. సో రెప్టైలియా అండ్ ఏవ్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ సారాప్సిడా. మరి వాటి యొక్క బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ బట్టి ఎలా చెప్పొచ్చు అని చూసుకున్నట్లయితే ఏవ్స్ అండ్ మ్యామల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ హోమియోథెర్మిక్. దే ఆర్ కాల్డ్ యాజ్ homeothermic, or they are also called as warm blooded animals. మరి మిగతా ఏవైతే ఉన్నాయో రెప్టైల్స్, amphibians, ostriches, contrichthys, these are all are called as poikilothermic. They are called as poikilothermic, or you can also call them as cold blooded animals. అంటే వార్మ్ బ్లడెడ్ యానిమల్కి కోల్డ్ బ్లడెడ్ యానిమల్కి డిఫరెన్స్ ఏంటి సార్, ఎప్పుడైనా ఒక యానిమల్ అనేది వాటి యొక్క బాడీ టెంపరేచర్ కానీ లేకపోతే వాటి యొక్క బాడీ ఇంటర్నల్ కండిషన్స్ అనేవి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతున్నాయి అన్నట్లయితే వాటిని కోల్డ్ బ్లడెడ్ అని చెప్పి అంటాం. అలా కాకుండా వాటి యొక్క ఇంటర్నల్ కండిషన్స్ అనేవి అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ కండిషన్స్తో సంబంధం లేకుండా ఉన్నాయి అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వార్మ్ బ్లడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సమ్మర్లో మనకి చూసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వింటర్లో చూసుకున్నట్లయితే టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏవైతే చెప్పుకున్నామో సమ్మర్లో వాటి యొక్క బాడీ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా వింటర్లోకి వచ్చేసరికి వాటి యొక్క బాడీ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది, అవుట్ సైడ్ బాడీ టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా మరి ఏవ్స్ అండ్ మ్యామల్స్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్లో ఉండే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఎక్కువైందా, ఒకవేళ మన బాడీ టెంపరేచర్ ఎక్కువయ్యే పాసిబిలిటీ ఉందా, ఆటోమేటిక్గా మనకి స్వెట్ అనేది పడుతుంది. సో స్వెట్ అనేది ఒక కూలింగ్ ఎఫెక్ట్ని ప్రొవైడ్ చేసి బాడీ యొక్క సర్ఫేస్ని కూల్ చేస్తుంది. అలా కాకుండా బయట సైడ్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో చూసుకున్నట్లయితే, సో అప్పుడు ఏం చేస్తుంది, మన బాడీ ఏదైతే ఉందో మన స్కిన్ మీద ఉండే హెయిర్ ఫాలికల్స్ అన్న కూడా ఎరెక్ట్ అయ్యి మనకు ఒక కోటింగ్ లాగా ఫామ్ చేస్తున్నాయి. అంటే ఏమవుతుంది, ఇట్ ఈజ్ ప్రివెంటింగ్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ. అంటే ఏం చేస్తున్నాయి, సో అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మన బాడీ అనేది కూల్ చేసుకొని కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ అలా కాకుండా అవుట్ సైడ్ టెంపరేచర్ తక్కువ ఉంటే హీట్ జనరేట్ చేసి లేకపోతే వేరే ప్రాసెస్ ద్వారా మనకు బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అంటే ఏం చేస్తుంది, బయట ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మన బాడీ అనేది ఎప్పుడూ కూడా ఒక కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తుంది. దాన్ని మనం ఏంటాం, హోమియోస్టాసిస్ అంటాం. సో అలా టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోగలిగిపోయినట్లయితే దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. ఒకవేళ అలా రెగ్యులేట్ చేసుకోలేకపోయినట్లయితే ఏమవుతుంది, ఒకవేళ బయట సైడ్ చాలా ఎక్కువగా టెంపరేచర్ ఉందనుకోండి, వాటి యొక్క బాడీ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా అవి చనిపోతాయి. ఒకవేళ అవుట్ సైడ్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, అప్పుడు కూడా ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల ఇవి ఆ విధంగా కూడా చనిపోతున్నాయి. సో దీనివల్ల చూసుకున్నట్లయితే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ దాన్ కంపేర్ టు ద కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి పైసెస్ అంటే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఫిషెస్ ఆర్ ద ఫస్ట్ జాడ్ వెర్టెబ్రేట్స్. సో మనకి చూసుకున్నట్లయితే జ్ఞాతోస్టొమాటోలో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ జాడ్ వెర్టెబ్రేట్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో దాట్స్ వై దే ఆర్ కమ్స్ అండర్ ద జ్ఞాతోస్టొమాటా. సో దాట్స్ వై దే ఆర్ కమ్స్ అండర్ ద జ్ఞాతోస్టొమాటా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటి అంటే వీటి యొక్క ప్లేస్ ఆఫ్ లివింగ్ ఏంటి. సో దే ఆర్ కంప్లీట్లీ ఆక్వాటిక్. దే ఆర్ కంప్లీట్లీ ఆక్వాటిక్ అంటే అవి మాత్రం మనకి ఓన్లీ వాటర్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆంఫీబియన్స్ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకుంటాం. దే కెన్ లివ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. మరి ఏవ్స్ మనకి రెప్టైల్స్ అండ్ మ్యామల్స్ చూసుకున్నట్లయితే టెరెస్ట్రియల్ మోడ్ ఇలాంటివి ఉన్నాయి. సో మరి మనకి ఫిషెస్ చూసుకున్నట్లయితే దే ఆర్ హ్యావింగ్ ద కంప్లీట్లీ ఆక్వాటిక్ మోడ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీలో గ్లోబల్ బయోడైవర్సిటీలో మన యొక్క ఒక వెర్టెబ్రేట్స్ యొక్క ఫ్లో చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో మనం చూసుకున్నట్లయితే మనకి వెర్టెబ్రేట్స్లో 50% షేర్ అనేది ఓన్లీ ఫిషెస్ ఆర్ ఆక్యుపైయింగ్. సో దాట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ మోస్ట్ డైవర్స్ గ్రూప్, మోస్ట్ డైవర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ వెర్టెబ్రేట్ గ్రూప్ అని కూడా వాటిని చెప్పుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మనకి ఇచ్చిన వాటి అన్నిటిలోకల్లా సో మోస్ట్ డైవర్సిటీ అండ్ లార్జెస్ట్ వెర్టెబ్రేట్ గ్రూప్ ఏంటి, దట్ ఈస్ ద ఫిషెస్. ఓకేనా. And they are showing the differences in the size, shape, color, extra and extra. So they are showing the differences in the size and shape and color of the body as well. So that much of diverse group it is the Pisces, which are commonly called as fishes. Mari the maintenance and management or the rearing of the fishes is called as fishery. Okay na. So the maintenance of fishes is called as fishery. Okay na. And వీటిని కల్చర్ ని మనం ఏమంటామంటే పిసి కల్చర్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఆక్వాటిక్ యానిమల్స్ అన్నిటినీ కలిపి చూసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఆక్వా కల్చర్ అంటాం. సో ఆక్వా కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ద కల్చరింగ్ ఆఫ్ ద ఆల్ ద ఆక్వాటిక్ యానిమల్స్, వేర్ యాజ్ ద పిసి కల్చర్ ఇన్వాల్వ్స్ ద కల్చరింగ్ ఆఫ్ ద ఓన్లీ ఫిషెస్.
ఓకేనా. మరి దే ఆర్ ద ఎకనామికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే మనకి 1950s తర్వాత ఏవైతే ఫుడ్ స్కార్సిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, సో మనకి వరల్డ్లో చాలామంది పీపుల్ అనేవాళ్ళు ఈ ఫిషెస్ మీద మనకి డిపెండ్ అవ్వడం జరుగుతుంది ఫుడ్ కోసం. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఫుడ్, సమ్ అదర్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ కమర్షియల్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఫిషెస్ నుంచి వస్తున్నాయి. సో నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇచ్థియాలజీ. ద స్టడీ ఆఫ్ ఫిషెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇచ్థియాలజీ. ఓకే. అయితే మరి ఇవి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎప్పుడు మనకి ఆరిజినేట్ అయ్యాయి సార్, ఎప్పుడు మనకి ఎవాల్వ్ అయ్యాయి అని చూసుకున్నట్లయితే మనకి ఏగ్నాథలో ఏవైతే ఆస్ట్రోకోడెర్మీ ఫిషెస్ ఉన్నాయో, ఆస్ట్రోకోడెర్మీ ఫిషెస్ వర్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ డెవలప్డ్ ఇంటూ పైసెస్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? డ్యూరింగ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ద సైలూరియన్ పీరియడ్. ద ఆరిజిన్ ఆఫ్ ఫిషెస్ ఎప్పుడు జరిగింది? సైలూరియన్ పీరియడ్లో జరిగింది. మరి డెవోనియన్ పీరియడ్ ఏదైతే ఉందో ఫిషెస్ యొక్క గోల్డెన్ ఏజ్ అని చెప్పుకుంటాం. సో గోల్డెన్ ఏజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఫిషెస్, ఓకే, సో ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ప్రిడామినెంట్గా అయ్యాయి అన్నట్లయితే వాటిని మనం ఏంటామంటే గోల్డెన్ ఏజ్ అంటాం. సో fishes are originated from the ostracodermy of Agnatha during the Silurian period, and they were emerged as a predominant group on the earth during the Devonian period. So that's why the Devonian period is called as the golden age of the fishes అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫిషెస్లో 2 గ్రూప్స్ అనే మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్టాంట్ లోబ్ ఫిన్డ్ ఫిషెస్, ఎగ్జాంపుల్ సీలకాన్స్ అండ్ డిప్నా ఫిషెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే సీలకాంత్ అనేది మెరైన్ వాటర్, వేరాజ్ డిప్నా ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్. నెక్స్ట్ మన ప్రజెంట్ మనకి లివింగ్ ఫిషెస్లో చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి? షార్క్స్, రేస్ అండ్ రే ఫిషెస్. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్లో గుర్తుపెట్టుకోవాలి. సో సీలకాంత్ అండ్ డిప్నా ఫిషెస్ ఆర్ ద ఎక్స్టాంట్ లోబ్ ఫిన్డ్ ఫిషెస్, అండ్ లివింగ్ ఫిషెస్ ఇంక్లూడ్స్ ద షార్క్స్, రేస్ అండ్ రే ఫిషెస్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్ అనేవి డెవోనియన్ పీరియడ్ని వీటిని మనకి గోల్డెన్ ఏజ్ అన్నాం కదా. సో తర్వాత ఏం జరిగిందంటే ఫిషెస్ వర్ గేవ్ రైజ్ టు యాంఫీబియన్స్. అయితే అది ఎక్కడ జరిగింది? డ్యూరింగ్ ద డెవోనియన్ పీరియడ్. సో డెవోనియన్ పీరియడ్లో ఫిషెస్ వర్ గేవ్ రైజ్ టు ద యాంఫీబియన్స్. అండ్ ఇక్కడ మనకి ఏ ఫిషెస్ అని చూసుకున్నట్లయితే osteolipid fishes. So osteolipid fishes were gave rise to the amphibians during the Devonian period, and these osteolipids are the group same as the Latimeria అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన amphibians యొక్క గోల్డెన్ ఏజ్ ఏంటి? The golden age of the amphibians was the Carboniferous period. So this is the golden age of amphibians. ఎందుకంటే by that time the amphibians became the predominant group on the earth. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆస్ట్రోలిపిడ్ ఏవైతే ఫిషెస్ ఉన్నాయో ఫిషెస్కి అండ్ యాంఫీబియన్స్కి మధ్యలో ఏదైనా కనెక్టింగ్ లింక్ ఉందా అంటే కనెక్టింగ్ లింక్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూస్థనోప్టెరాన్. యూస్థనోప్టెరాన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కనెక్టింగ్ లింక్ between fishes and amphibians. మన ఎవల్యూషన్లో చదువుకుంటానన్న వాట్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఫిషెస్ అండ్ యాంఫీబియన్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాబిటేట్. మనకు ఆల్రెడీ తెలుసు దే ఆర్ కంప్లీట్లీ షోయింగ్ ద అక్వాటిక్ మోడ్ ఆఫ్ లైఫ్ అని. సో అక్వాటిక్ మోడ్ ఆఫ్ లైఫ్ అంటే కొన్ని ఇండివిజువల్స్ అనేవి మనకి మెరైన్ వాటర్లో ఉండొచ్చు, అండ్ కొన్ని ఇండివిజువల్స్ అనేవి మనకి ఫ్రెష్ వాటర్లో కూడా ఉండొచ్చు. మరి దీస్ ఆర్ పాయిక్లోథెర్మిక్ అంటే దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పుకుంటాం. ఎందుకు? వై? బికాజ్ దే కెనాట్ రెగ్యులేట్ దేర్ బాడీ టెంపరేచర్. సో దే కెనాట్ రెగ్యులేట్ దేర్
బాడీ టెంపరేచర్. సో వాటి యొక్క బాడీ టెంపరేచర్ని అవి రెగ్యులేట్ చేసుకోలేవు, ఎందుకంటే బయట సైడ్ పెరిగేటప్పుడు తగ్గించుకోవడం, బయట సైడ్ తగ్గేటప్పుడు పెరిగించుకోవడం, ఇలా అవి చేయలేవు. సో దాట్స్ వై యాజ్ దే కెనాట్ రెగ్యులేట్ దేర్ బాడీ టెంపరేచర్, దే ఆర్ కాల్డ్ యాజ్ పాయిక్లోథెర్మిక్ ఆర్ కోల్డ్ బ్లడ్. మరి వీటి యొక్క బాడీ డివిజన్స్ ఎట్లా ఉన్నాయి చూసుకున్నట్లయితే, ద బాడీ ఆఫ్ ఫిషెస్ కెన్ బి డివైడ్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్ అండ్ టెయిల్. సో మనకి హెడ్, ట్రంక్, టెయిల్ అని చెప్పేసి 3 బాడీ పార్ట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే వాటి యొక్క ఎగ్జోస్కెలిటన్ ఏదైతే ఉందో, ఎగ్జోస్కెలిటన్ అనేది ఎయిదర్ ఇట్ కుడ్ బి మేడప్ ఆఫ్ స్కేల్స్ ఆర్ ఇట్ కుడ్ బి మేడప్ ఆఫ్ ప్లేట్స్ కూడా అవ్వచ్చు. సో కొన్ని మెంబర్స్లో స్కేల్స్ ఉంటాయి, కొన్ని మెంబర్స్లో ప్లేట్స్ ఉంటాయి, అండ్ కొన్ని మెంబర్స్లో మనకి స్కేల్స్ అనేవి ఉండకపోవడం కూడా గమనించవచ్చు. సో ఇక్కడ మనకి స్కేల్స్ చూసుకున్నట్లయితే స్కేల్స్ ఆర్ సపోర్టెడ్ బై 1 బేసల్ ప్లేట్. సో ఇలా మనకు ఒక బేసల్ ప్లేట్ అనేది ఉంది. ఈ బేసల్ ప్లేట్ నుంచి మనకి స్పైన్స్ అనేవి ఆరిజినేట్ అవ్వడం జరిగింది. సో ఇదే మనకి ఈ విధంగా ఒక స్కేల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో మనం తెలుగులో వీటిని ఏమంటాం, పొలుసులు అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ అయితే మనకి ఫిషెస్లో ఎన్ని రకాల స్కేల్స్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ద టీనాయిడ్ స్కేల్స్, సైక్లాయిడ్ స్కేల్స్, గ్యానాయిడ్ స్కేల్స్ అండ్ ప్లకాయిడ్ స్కేల్స్. సో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. సో నౌ లెట్ us డిస్కస్ వన్ బై వన్. సో టీనాయిడ్ స్కేల్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ ద మార్జినల్ ప్రొజెక్షన్స్ అండ్ దే ఆర్ రిజంబ్లింగ్ ద టీత్ ఆఫ్ ఎ కూమ్. సో మనకి ఒక దువ్వెనకి పళ్ళు ఏ విధంగా ఉంటాయో, సో మనకి చూసుకున్నట్లయితే కూమ్కి, సో ఈ విధంగా దువ్వెన యొక్క పళ్ళు మాదిరి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఇందులో ఉంటాయి, దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టీలియోస్ట్ ఫిషెస్. మరి సైక్లాయిడ్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సర్క్యులర్ షేప్లో మనకి ఈ విధంగా ఈ మార్జిన్స్ అనేవి ఉండడం జరిగింది. సో దే ఆర్ థిన్ అండ్ కాన్సెంట్రిక్ లైన్స్ ఆఫ్ గ్రోత్, అండ్ వీటిలో మనకి సెరేషన్స్ అనేవి ఉండవు. అండ్ ఇవి మనకు చూసుకున్నట్లయితే లంగ్ ఫిషెస్లోని అండ్ సమ్ టీలియోస్ట్లోని వీటిని మనం చూడవచ్చు. నెక్స్ట్ మనకి గ్యానాయిడ్ చూసుకున్నట్లయితే రాంబస్ షేప్లో ఈ విధంగా ఉంటున్నాయి. వీటి యొక్క లైన్స్ అనేవి రాంబస్ షేప్లో ఈ విధంగా ఉండడం జరిగింది. అండ్ దే ఆర్ వెరీ థిక్ అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ బోనీ. మరి ఇవి ఎందులో వస్తాయంటే ఎస్పెన్సర్ అని చెప్పి ఒక మనకి బోనీ ఫిష్ ఉంది, అందులో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లకాయిడ్ స్కేల్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. అండ్ దీస్ ప్లకాయిడ్ స్కేల్స్ ఆర్ డెర్మల్ డెంటికల్స్ అండ్ ద బేసల్ ప్లేట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద స్కిన్. అండ్ ఇక్కడ మనకి బ్యాక్వర్డ్గా పాయింట్ చేస్తూ ఒక స్పైన్ అనేది కూడా ఉంది. అండ్ ఇట్ ఈజ్ టిప్డ్ విత్ ద విట్రోడెంటిన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇవి మనకి ఎందులో కనిపిస్తాయి అంటే కార్టిలేజినస్ ఫిషెస్లో కనిపిస్తాయి. మరి టీనాయిడ్ స్కేల్స్ ఎలా ఉన్నాయి, ఈ విధంగా మనకి ఉండడం జరిగింది. సో ఇవి మనకి డైరెక్ట్గా మెయిన్ కంటెంట్లో ఇవ్వడం లేదు, బట్ మనకి చూసుకున్నట్లయితే అకాడమీ టెక్స్ట్ బుక్లో మనకి గ్లోసరీ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది, కాబట్టి మనం ఈ స్కేల్స్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి రిమైనింగ్ జనరల్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి సార్, వీటి యొక్క ఎండోస్కెలిటన్ ఏదైతే ఉందో ద ఎండోస్కెలిటన్ ఆఫ్ ద ఫిషెస్ ఇన్ సమ్ మెంబర్స్ ఇది మనకి కార్టిలేజినస్గా ఉంటుంది, అండ్ ఇన్ సమ్ మెంబర్స్ ఇట్ ఈజ్ బోనీగా ఉంటుంది. సో ద ఎండోస్కెలిటన్ ఆఫ్ ద ఫిషెస్ ఇట్ కుడ్ బి ఎయిదర్ కార్టిలేజ్ ఆర్ బోనీ. మరి వీటిలో స్కల్ అనేది ఏ విధంగా ఉంది, ద స్కల్ ఈజ్ మోనోకండైలిక్. సో మనకు చూసుకున్నట్లయితే వెర్టెబ్రల్ కాలమ్ ఏదైతే ఉందో అది మనకు స్కల్కి చూసుకున్నట్లయితే 2 కాండిల్స్తో మనకి అటాచ్ అయి ఉంటుంది. సో అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే డైకాండలిక్ స్కల్ అంటాం. బట్ మనకి ఫిషెస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ కాండిల్ మాత్రమే ఉంటుంది. సో అట్లాంటి స్కల్ని మనం ఏమంటామంటే మోనోకండలిక్ స్కల్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి వీటి యొక్క వెర్టెబ్రే అనేది ఏ విధంగా ఉన్నాయి సార్, వెర్టెబ్రే ఆర్ యాంఫీసీలస్. వెర్టెబ్రే ఆర్ యాంఫీసీలస్. యాంఫీసీలస్ అంటే ఏంటి, యాంఫీ అంటే బోత్ సైడ్స్ అని, అంటే వాటి యొక్క సెంట్రమ్ ఏదైతే ఉందో ఆ వెర్టెబ్రేకి ఆ సెంట్రమ్ ఈజ్
having the concavity both on the anterior face as well as posterior face. సో ఈ విట్టెబ్రే ఏవైతే ఉన్నాయో ఆ విట్టెబ్రే యొక్క ఏవైతే సెంటర్ ఉందో ఇది మనకి యాంటీరియర్ ఫేస్ వైపు యాజ్ వెల్ యాజ్ పోస్టీరియర్ ఫేస్ వైపు రెండు వైపులా కూడా మనకి ఇది కాన్కేవిటీని కలిగి ఉంది. సో సెంట్రమ్ హ్యాజ్ కాన్కేవిటీ ఆన్ బోత్ యాంటీరియర్ యాజ్ వెల్ యాజ్ పోస్టీరియర్ ఫేసెస్. సో అట్లా అంటే మనకి వెట్టబ్రే మనం ఏమంటామంటే యాంఫీసియలస్ వెట్టబ్రే అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే వీటిలో లోకోమోషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది మనకు ఆల్రెడీ తెలుసు. లోకోమోటరీ అపెండేజెస్ ఇన్ ద ఫిషెస్ ఆర్ ద ఫిన్స్. అయితే ఇందులో మనకి టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ మనకి ఫిన్స్ ఉన్నాయి? సో మీడియన్ ఫిన్స్ అండ్ కాడల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ అండ్ పెక్టోరల్ ఫిన్స్. మరి ఇందులో చూసుకున్నట్లయితే మీడియన్ అండ్ కాడల్ ఫిన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ టూ ఆర్ అన్పైర్డ్ ఫిన్స్ అని చెప్పుకుంటా, అంటే అవి ఓన్లీ వన్ ఫిన్ మాత్రమే ఉన్నాయి. బట్ మరి పెల్విక్ అండ్ పెక్టోరల్ ఫిన్స్ చూసుకున్నట్లయితే దే ఆర్ పెయిర్డ్ ఫిన్స్ అని చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టైల్ ఫిన్ ఏదైతే అన్నాడో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాడల్ ఫిన్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెల్విక్ ఫిన్ అండ్ పెక్టోరల్ ఫిన్. పెక్టోరల్ ఫిన్స్ అనే మనకి సైడ్స్ వస్తాయి ఫిషెస్లో, మరి పెల్విక్ ఫిన్ అనేది డౌన్లో వస్తున్నాయి. ఓకేనా. సో ద ఫిషెస్ ఆర్ హ్యావింగ్ ద టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఫిన్స్. మీడియన్ అండ్ కాడల్ ఆర్ అన్పెయిర్డ్ అండ్ పెల్విక్ అండ్ పెక్టోరల్ ఆర్ ద పెయిర్డ్. మరి వీటిలో కాడల్ ఫిన్ ఏదైతే ఉందో ద కాడల్ ఫిన్ కుడ్ బి ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్. సో మనకి ఫిషెస్లో కాడల్ ఫిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ మనకి 3 టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ హెటెరోసర్కల్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ హెటెరోసర్కల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ హోమోసర్కల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫీసర్కల్. అయితే మరి ఇక్కడ అడగచ్చు మరి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ హెటెరోసర్కల్ అంటే ఆ యొక్క కాడల్ ఫిన్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్గా ఇది చూడడానికి సమానంగా లేదు, సిమెట్రీ అనేది ఉండట్లేదు, ఎసిమెట్రికల్గా ఉంది నువ్వు చూసుకున్నట్లయితే. సో ఆ విధంగా ఎక్స్టర్నల్గా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్గా రెండు విధాలుగా కూడా ఒకవేళ ఆ ఫిన్ అనేది ఎసిమెట్రికల్గా ఉంటే సచ్ కైండ్ ఆఫ్ ఫిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ హెటెరోసర్కల్ ఫిన్. సో ద ఫిన్ ఈజ్ asymmetrical both externally as well as internally. So such kind of fins are called as heterocircle fins. మరి హోమోసర్కల్ అంటే ఏంటి సార్ అంటే చూసుకున్నట్లయితే బయట నుంచి చూడడానికి ఆ ఫిన్ అనేది సిమెట్రీని చూపిస్తుంది, బట్ ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే వాటిలో సిమెట్రీ అనేది లేదు. సో ఇఫ్ ద కాడల్ ఫిన్ ఈజ్ asymmetrical internally and it is looking symmetrical externally, అట్లాంటి ఫిన్స్ని మనం ఏమంటామంటే హోమోసర్కల్ అంటాం. మరి డిఫీసర్కల్ అంటే ఏంటి సార్? సో డిఫీసర్కల్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ సిమెట్రికల్ బోత్ ఎక్స్టర్నలీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్లీ. సో మనకు చూసుకున్నట్లయితే ఫిన్ అనేది ఏవైతే కాడల్ ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్స్టర్నల్గా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్గా రెండు విధాలుగా కూడా ఎసిమెట్రికల్గా ఉంటే హెటెరోసర్కల్, ఒకవేళ రెండు విధాలుగా సిమెట్రికల్గా ఉంటే డిఫీసర్కల్. అలా కాకుండా ఎక్స్టర్నల్గా సిమెట్రికల్గా కనిపిస్తుంది బట్ ఇంటర్నల్గా మనకి ఎసిమెట్రికల్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోసర్కల్. సో ఇవి కూడా టైప్స్ ఆఫ్ కాడల్ ఫిన్ అనేది కూడా మనకి సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, బట్ మనకి గ్లాజరీలో వీటి గురించి మనకి పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో లోకోమోషన్ ఇన్ ద ఫిషెస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఫిన్స్ విచ్ ఆర్ మీడియన్, కాడల్, పెల్విక్ అండ్ పెక్టోరల్. అందులో మనకి మీడియన్ అండ్ కాడల్ అనేవి అన్పెయిడ్ అంటే సింగిల్గా ఉన్నాయి అండ్ పెల్విక్ అండ్ మనకి పెక్టోరల్ అనేది పెయిడ్ అంటే 2 నెంబర్గా ఉన్నాయి. అందులో మనకి ఎస్పెషల్గా కాడల్ ఫిన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్, హెటెరోసర్కల్, హోమోసర్కల్ అండ్ డిఫీసర్కల్.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి వీటిలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది. మౌత్ ఆఫ్ ద ఫిషెస్ ఇట్ కుడ్ బి వెంట్రల్ ఆర్ ఇట్ కుడ్ బి టెర్మినల్. సో మనకి వీటిలో మౌత్ అనేది వెంట్రల్గా అయినా ఉండొచ్చు లేదంటే టెర్మినల్గా ఉండొచ్చు. వెంట్రల్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? సో ఈ విధంగా మనకి వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ మనకి ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే వెంట్రల్ మౌత్ అంటాం. అలా కాకుండా కొన్ని మెంబర్స్లో మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క మౌత్ అనేది టెర్మినల్గా అట్ ద యాంటీరియర్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ద బాడీ దగ్గర ఉన్నట్లయితే సో దీన్ని మనం ఏంటంటే టెర్మినల్ మౌత్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మరి వీటిలో టీత్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి సార్? సో మ్యామ్మల్స్లో చూసుకున్నట్లయితే ద టీత్ ఆర్ థీకోడాంట్, అంటే మన యొక్క జా బోన్ యొక్క సాకెట్స్లో అవి ఎంబెడెడ్ అయి ఉన్నాయి. అండ్ ద టీత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హెట్రోడాంట్, ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అని చెప్పి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ అనేవి ఉండడం జరిగింది. అండ్ ద టీత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డైఫయోడాంట్, ఎందుకంటే మనకి 2 సెట్స్ ఆఫ్ టీత్ ఉన్నాయి. మరి ఫిషెస్లోకి వచ్చేసరికి ఏ విధంగా ఉంది? ద టీత్ ఆఫ్ ఫిషెస్ ఆర్ ఫస్ట్ వన్ దే ఆర్ యాక్రోడాంట్. యాక్రోడాంట్ అంటే ఏంటి సార్? అంటే ద టీత్ ఆర్ నాట్ ఎంబెడెడ్ ఇన్ సాకెట్స్ ఆఫ్ జాబోన్. సో ద టీత్ ఆర్ నాట్ ఎంబెడెడ్ ఇన్ సాకెట్స్ ఆఫ్ జాబోన్. ఓకేనా? వాటి యొక్క జా బోన్స్లో ఇవి మనకి సాకెట్స్లో ఇవి మనకి ఎంబెడెడ్ అయి ఉండట్లేదు, ఫిక్స్ అయి ఉండట్లేదు. అండ్ ద టీత్ ఆఫ్ ఫిషెస్ ఆర్ కాల్డ్ యాజ్ హోమోడాంట్, అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నట్లు ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలార్స్ అని చెప్పి అన్ని రకాలు ఉండవు. ఆల్ టీత్ ఆర్ సిమిలర్ టైప్, అంటే అవన్నీ కూడా ఒకే టైప్లో ఉన్నాయి. నెక్స్ట్ ద టీత్ ఆఫ్ ఫిషెస్ ఆర్ పాలీఫయోడాంట్. పాలీఫయోడాంట్ అంటే ఏంటి? సో డైఫయోడాంట్ అంటే 2 సెట్స్ ఆఫ్ టీత్, అలా కాకుండా పాలీఫయోడాంట్ అంటే మెనీ సెట్స్ ఆఫ్ టీత్. సో వాటి యొక్క లైఫ్ టైంలో అవి మనకి ఒక సెట్ తర్వాత ఒక సెట్, ఒక సెట్ తర్వాత ఒక సెట్, అలా ఎప్పుడైనా వాటికి పళ్ళు అనేవి రాలిపోయిన ప్రతిసారి కూడా కొత్తగా మనకి టీత్ అనేది కొత్త సెట్ వస్తుందో అట్లాంటి వాటిని మనం ఏంటంటే పాలిఫైడాంట్. గుర్తుపెట్టుకున్న ద టీత్ ఆఫ్ ఫిషెస్ ఆర్ ద యాక్రోడాంట్. వై? బికాస్ దే ఆర్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్స్ ఆఫ్ జాబోన్. దే ఆర్ హోమోడాంట్. వై? బికాస్ దే ఆర్ ఆఫ్ సిమిలర్ టైప్. అండ్ దే ఆర్ పాలిఫైడాంట్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద మెనీ సెట్స్ ఆఫ్ టీత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి వీటిలో రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఎప్పుడైనా మనం ఫిషెస్ కొని మనకి చేపలు ఇంటికి తెచ్చేటప్పుడు వాటి యొక్క మొప్పలు అంటే వాటి యొక్క ఏదైతే ఒపర్క్యులం ఉంటుందో అది ఒపర్క్యులం ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ స్ట్రక్చర్స్ అనేవి చూడొచ్చు. వీటిని మనం ఏంటంటే గిల్స్ అంటాం. సో గిల్స్ ఆర్ ద స్ట్రక్చర్స్ which are helpful in the respiration process, and such a kind of respiration is called as the bronchial respiration అని చెప్పుకుంటాం. సో such a kind of respiration is called as bronchial respiration. మరి ఇందులో చూసుకున్నట్లయితే ఫిషెస్లో మనకి ఎప్పుడైనా ఫిష్ని మనం కట్ చేసినప్పుడు వాటిలో మనకి ఇట్లాంటి ఒక ఎయిర్ బ్లాడర్ అనేది చూడొచ్చు. అయితే ఈ ఎయిర్ బ్లాడర్ అనేది దేనికి యూజ్ఫుల్ అని సార్ అని చూసుకున్నట్లయితే సో ఈ ఎయిర్ బ్లాడర్ ఈజ్ modified into lungs in the dipnoid fishes, and in the ray fishes it is useful for the buoyancy, అంటే ఒక ఫ్లోటింగ్ ఒక ఆపోజిట్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా లైఫ్ జాకెట్స్ వేసుకొని వాటర్లో దిగినప్పుడు మనం సింక్ అయిపోము, ఎందుకంటే ద జాకెట్ ఈజ్ క్రియేటింగ్ సమ్ వాట్ బయాన్సీ ఫోర్స్. సో మనం వాటర్లో తేలుతూ ఉంటాం. అలానే ఈ ఫిషెస్లో ఈ రే ఫిన్స్లో కూడా ఇది ఏం చేస్తుందంటే ఈ ఎయిర్ బ్లాడర్ అనేది మనకు లోపల ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఒక బయాన్సీ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఫిష్ అనేది అంత కష్టపడేది ఎప్పుడు కూడా స్విమ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అది అప్పుడప్పుడు మనకి అది రెస్ట్ తీసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఆ ఎయిర్ బ్లాడర్ అనేది కొంత బయాన్సీ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఫిష్ యొక్క బాడీ అనేది పైకి తేలుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే కాంట్రిచ్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంప్లీట్గా ఎయిర్ బ్లాడర్ అనేది లేదు, ఓన్లీ ఆస్ట్రిచ్లో మాత్రమే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి వీటి యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది సార్? ద హార్ట్ ఆఫ్ ద ఫిషెస్ ఈజ్ 2 chambered. ఇట్ ఈజ్ 2 chambered. 2 chambered అంటే మరి ఇందులో ఏమున్నాయి సార్? ఇట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 atria అండ్ 1 ventricle. ఒక ఆరికల్ అండ్ 1 వెంట్రికల్ అనేది మనకి ఉండడం జరిగింది. మరి
అది చూడడానికి ఏ విధంగా ఉంటుంది సార్ అని చూసుకున్నట్లయితే ఈ విధంగా 1 ఏట్రియా 1 వెంట్రికల్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిషెస్ యొక్క హార్ట్ ఏదైతే ఉందో ఈ ఫిషెస్ యొక్క హార్ట్ అనేది మనకి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. సిస్టమిక్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది కనెక్ట్ చేస్తుంది. అది మనకి ఏట్రియా నుంచి వెంట్రికల్కి వెళ్తుంది. వెంట్రికల్ నుంచి మరి ఎక్కడికి వెళ్తుంది సార్ అని చూసుకున్నట్లయితే ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద గిల్స్. సో మనకి గిల్స్కి వెళ్తుంది. సో గిల్స్లో ఏం జరుగుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద కన్వర్షన్ అవుతుంది. అంటే ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ అనేది జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, గిల్స్ నుంచి మనకి డైరెక్ట్గా మళ్ళీ బాడీ పార్ట్స్కి అనేది సప్లై జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో ఏం జరుగుతుంది, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ వస్తుంది, హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్లో ఆక్సిజనేషన్ జరుగుతుంది, అగైన్ హార్ట్కి వస్తుంది, హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అంటే ఏమవుతుంది, ఈచ్ టైం ఈచ్ సర్క్యులేషన్కి కూడా మన బ్లడ్ అనేది హార్ట్ని 2 times రీచ్ అవుతుంది. సో అందుకోసమనే హ్యూమన్ బీయింగ్స్లోనే మనకి ఏవ్స్లోని మ్యామల్స్లోని క్రొకడైల్స్లోని ఉండే సర్క్యులేషన్ ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అంటాం. బట్ ఒకసారి బాడీ పార్ట్స్ నుంచి రీచ్ అయిన తర్వాత మళ్ళీ బాడీ పార్ట్స్కి రీచ్ అయ్యేటప్పుడు ఫిషెస్లో ఎన్నిసార్లు హార్ట్ని రీచ్ అవుతుంది, ఓన్లీ సింగిల్ టైం రీచ్ అవుతుంది. సో అందుకోసమనే ఈ సర్క్యులేషన్ని మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ సింగిల్ సర్క్యులేషన్. సో సింగిల్ సర్క్యులేషన్ అని ఎందుకన్నాం, వై బికాస్ ద బ్లడ్ ఈజ్ రీచింగ్ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ సర్క్యులేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి హార్ట్ ఏదైతే ఉందో ఫిషెస్లో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వీనస్ హార్ట్. సో వీనస్ హార్ట్ అని ఎందుకన్నాము, వీనస్ బ్లడ్ అంటే ఏంటి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్నే మనం వీనస్ బ్లడ్ అని కూడా అంటాం. సో మనకి చూసుకున్నట్లయితే బాడీ పార్ట్స్ నుంచి వచ్చే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి చేరుతుంది, అక్కడ నుంచి గిల్స్కి వెళ్తుంది, గిల్స్లో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ బాడీ పార్ట్స్కి చెందుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హార్ట్ ఈజ్ రిసీవింగ్ ఓన్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రిసీవ్ చేసుకోవట్లేదు, ఓన్లీ వీనస్ బ్లడ్ ఆర్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, వీనస్ హార్ట్ అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హార్ట్ అనేది ఓన్లీ గిల్స్కి మాత్రమే సప్లై చేస్తుంది. సో దాట్స్ వై ద హార్ట్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాంకియల్ హార్ట్. సో ఇక్కడ మనకి సర్క్యులేటరీ సిస్టంలో గుర్తుకుపెట్టుకోవాల్సిన ఇవన్నీ కూడా ఉన్నాయి నాన్న. సో the heart of fishes is 2-chambered. Why? Because it have 1 atria and 1 ventricle. And the heart of fishes is called as venous heart. Why? Because it is receiving only deoxygenated blood. And the heart of fishes is called as branchial heart. Why? Because it is sending the blood only to the gills. Okay. And the type of circulation in the fishes is the single circulation. Why? Because the blood is reaching the heart only once in each circulation అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటిలో ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది సార్, ద కిడ్నీస్ ఆఫ్ ద ఫిషెస్ ఆర్ మీసోనెఫ్రిక్. సో వీటిని మనం ఏంటంటే మీసోనెఫ్రిక్ కిడ్నీస్ అని చెప్పుకుంటా, అంటే ప్రోనెఫ్రోస్ తర్వాత వచ్చిన నెక్స్ట్ అనమాట. సో ఈ మీసోనెఫ్రో నుంచి మనకి నెక్స్ట్ ఏం ఫామ్ అయ్యాయి, మెటానెఫ్రోస్ అనేవి ఫామ్ అయ్యాయి. మరి వీటిలో ఎక్స్క్రిటరీ వేస్ట్ అనేది ఏ విధంగా ఉంది, సమ్ మెంబర్స్ ఆర్ సెండింగ్ అవుట్ ద యూరియోటెలిక్ అంటాం, అండ్ సమ్ మెంబర్స్ ఆర్ సెండింగ్ అవుట్ ద అమోనియా. సో వీటిని మనం ఏంటాం, అమోనోటెలిక్ అని చెప్పుకుంటాం. సో దే ఆర్ కాల్డ్ యాజ్ యూరియోటెలిక్ అండ్ అమోనోటెలిక్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే వీటిలో క్రేనియల్ నర్వ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వీటి యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టంలో వాటికి చుట్టూ ఒక మెనింజెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో డ్యూరామేటర్, అరక్నాయిడ్ మేటర్, పయామేటర్ అని చెప్పుకుంటాం. అండ్ మరి ఇందులో మనకి ఏమున్నాయి అంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 మెనింగ్స్, దట్ ఈస్ మెనింగ్స్ ప్రిమిటివా. దీన్ని మనం ఏమంటామంటే మెనింగ్స్ ప్రిమిటివా అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ద ఓన్లీ మెనింగ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫిషెస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మరి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, టోటల్
3 సెమీసర్క్యులర్ కెనాల్స్ పర్ ఈచ్ ఇయర్. నెక్స్ట్ అంటే ఈ సెమీసర్క్యులర్ కెనాల్స్ మనకి ఎందులో వస్తాయి, ఇంటర్నల్ ఇయర్లో వస్తాయి. సో ఇంటర్నల్ ఇయర్లో ఉండే సెమీసర్క్యులర్ కెనాల్స్ ఆర్ 3 పర్ ఈచ్ ఇయర్. మరి వీటిలో ఐలిడ్స్ అనేవి ఉన్నాయా, ఐలిడ్స్ అనేవి మరి లేవు. అదేంటి సార్, ఐలిడ్స్ లేకపోయినట్లయితే మరి కంప్లీట్గా వాటర్లో ఉంటున్నాయి కదా, మరి వాటి యొక్క ఐస్కి ప్రొటెక్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద ఐ బాల్ ఈజ్ కవర్డ్ బై ద వన్ నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అనేది కవర్ చేస్తుంది. సో ఐ బాల్ ఈజ్ కవర్డ్ బై నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆక్వాటిక్ యానిమల్స్లో నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అనేది ఐబాల్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో, బట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ వెస్టీజియల్. మనకి చూసుకున్నట్లయితే 2 కన్నెరెప్పల మధ్యలో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ దగ్గర ఉంటుంది. అండ్ దట్ ఈజ్ వెస్టీజియల్, అంటే ప్రజెంట్ మనకి ఎవల్యూషన్లో మనకి యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీటిలో మనకు చూసుకున్నట్లయితే ఫిషెస్లో ఒక లేటరల్ లైన్ అనేది ఉంటుంది వాటి యొక్క సైడ్ బాడీ గుండా. అందులో మనకు చూసుకున్నట్లయితే స్పైన్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. అందులో మనకు చూసుకున్నట్లయితే యూజ్ ఏంటి సార్ అంటే దిస్ లేటరల్ లైన్ సర్వీస్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ ద కనెక్షన్ ఆఫ్ సమ్ సెన్సరీ నర్వ్స్. అండ్ ఎప్పుడైనా వాటి యొక్క సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో వాటర్లో ఎటువంటి మూమెంట్స్ అయినా వచ్చినట్లయితే వాటిని డిటెక్ట్ చేయడం కోసం ఈ లేటరల్ లైన్ సెన్సరీ సిస్టమ్ అనేది ఉంది. అండ్ ఇట్ ఈజ్ very well developed in the fishes. So the lateral line nervous system is the very well developed in the fishes, and it is useful for the detection of water movements. వాటి యొక్క సరౌండింగ్ ఏరియాస్లో వాటర్లో ఎటువంటి మూమెంట్స్ అయినా వచ్చినట్లయితే ఈ సెన్సరీ సిస్టమ్, లాటరల్ సెన్సరీ సిస్టమ్ ద్వారా ఇవి మనకి ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటిలో రీప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంది. ద ఫిషెస్ ఆర్ షోయింగ్ ద సక్సెస్ సెపరేషన్ ఉంది అంటే దే ఆర్ యూనిసెక్షువల్. ఓకేనా. సో దే ఆర్ యూనిసెక్షువల్ అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒక ఇండివిజువల్ మీద అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఇంకొక ఇండివిజువల్ మీద ఉండడం జరిగింది. మరి ఫెర్టిలైజేషన్ అనేది ఏ విధంగా ఉంది. కొన్ని మెంబర్స్లో మనకు చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ ఉంది, అండ్ కొన్ని మెంబర్స్లో మనకు చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ ఉంది. మరి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది సార్. సో డెవలప్మెంట్ ఇన్ సమ్ మెంబర్స్ ఇట్ ఈజ్ ఇండైరెక్ట్. సో మనకి ఇండైరెక్ట్గా ఉంది, కొన్ని మెంబర్స్లో ఇది మనకి డైరెక్ట్గా కూడా జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్ని మనకి క్లాసిఫికేషన్ ఏ విధంగా చేశారు. సో ఫిషెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 groups. One is chondrichthyes and second one is ostrichthyes. సో chondrichthyes అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్ కార్టిలేజ్, కాండ్రాలజీ అంటే వీటిలో ఎండోస్కెలిటన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎండోస్కెలిటన్ ఈజ్ కార్టిలేజినస్. సో అట్లాంటి వాటిని మనం ఏమన్నామంటే chondrichthyes అన్నాం. అలా కాకుండా వాటి యొక్క ఎండోస్కెలిటన్ అనేది బోన్తో మేడ్ అయి ఉంటే వాటిని మనం ఏమన్నామంటే ostrichthyes అన్నాం. సో chondrichthyes ఆర్ also called as cartilaginous fishes. They are also called as cartilaginous fishes. మరి ostrichthyes ఏమంటాం, they are also called as bony fishes అని కూడా చెప్పుకుంటాం. ఓకేనా. మరి వీటిలో డిఫరెన్సెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్, సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, chondrichthyesని మనం ఏమని పిలుచుకుంటాం, chondrichthyes ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ cartilaginous fishes. కార్టిలేజినస్ ఫిషెస్ అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఆస్టిసిస్ని మనం ఏంటాం, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బోనీ ఫిషెస్. నెక్స్ట్ మరి వీటిలో ఎండోస్కెలిటన్ అనేది ఏ విధంగా ఉంది, chondrichthyesలో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్, ద స్టడీ ఆఫ్ కార్టిలేజ్, కాండ్రాలజీ. మరి ఆస్టిచిస్లో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్, సో ద స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్టియాలజీ. మరి వీటి యొక్క హ్యాబిటేట్ ఏంటంటే chondrichthyes ఆర్ లివింగ్ ఇన్ ద మెరైన్ వాటర్లో ఉంటున్నాయి. మరి ఆస్టిచిస్ అనేవి దే ఆర్ లివింగ్ ఇన్ ద ఆల్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్.
అంటే ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, బ్రాకిష్ వాటర్, అన్ని వాటర్ ఏరియాస్లో కూడా ఇవి మనకి ఉండడం జరుగుతుంది. మరి మౌత్ అనేది ఏ విధంగా ఉంది? కాంట్రిక్టీస్లో ద మౌత్ ఈజ్ వెంట్రల్. అంటే మనకి లెట్ సపోజ్ ఇలా ఒక ఫిష్ ఉంది అనుకున్నట్లయితే వాటి యొక్క వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీలో మనకి ఈ విధంగా మనకి మౌత్ అనేది ఉండడం జరుగుతుంది. అలా కాకుండా మరి ఆస్ట్రిచ్లో చూసుకున్నట్లయితే ద మౌత్ ఈజ్ టెర్మినల్. అంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ద మౌత్ ఈజ్ డిఫరెంట్ ఇన్ కాంట్రిక్టీస్ అండ్ ఆస్ట్రిచ్టీస్. ఇన్ కాంట్రిక్టీస్ ఇట్ ఈజ్ వెంట్రల్ సైడ్ అండ్ ఇన్ ఆస్ట్రిచ్టీస్ ఇట్ ఈజ్ టెర్మినల్ ఇన్ పొజిషన్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే కాడల్ ఫిన్ అనేది ఎలా ఉంది? సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ హెటరోసర్కల్. అంటే దట్ ఈజ్ ఎసిమెట్రికల్ బోత్ ఎక్స్టర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్లీ. మరి ఆస్ట్రిచ్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ హోమోసర్కల్. అంటే ఇట్ ఈజ్ సిమెట్రికల్ ఎక్స్టర్నలీ బట్ ఇంటర్నల్లీ ఇట్ ఈజ్ ఎసిమెట్రికల్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి స్కేల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? కాంట్రిక్టీస్ ఆర్ హ్యావింగ్ ద ప్లకాయిడ్ స్కేల్స్ ఓన్లీ అండ్ ఆస్ట్రిచ్టీస్ ఆర్ హ్యావింగ్ ద ఆల్ అదర్ టైప్, సైక్లాయిడ్ అని చెప్పి, టీనాయిడ్ అని చెప్పి అండ్ గ్యానాయిడ్ అని చెప్పి ఈ స్కేల్స్ అన్నీ కూడా మనకి ఆస్ట్రిచ్లో ఉన్నాయి. మరి గిల్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే కాంట్రిక్టీస్లో దే ఆర్ హ్యావింగ్ ద 5 to 7 గిల్స్ అండ్ దట్ టు దే ఆర్ లామెల్లీ ఫామ్ గిల్స్. సో మనకి లామెల్లీ ఫామ్లో ఉన్నాయి. మరి ఆస్ట్రిచ్లో చూసుకున్నట్లయితే ద గిల్స్ ఆర్ 4 pairs in number and they are filamentous. సో మనకి చూసుకున్నట్లయితే ఫిలమెంటస్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఒపర్క్యులం అనేది చూసుకున్నట్లయితే అంటే దీన్ని మనం ఏమంటామంటే గిల్ కవర్ అని కూడా అని చెప్పుకుంటాం. సో ఈ గిల్ కవర్ అనేది కాంట్రిక్టీస్లో లేదు, ఆస్ట్రిచ్లో ఉంది. అండ్ ఎయిర్ బ్లాడర్ అనేది కాంట్రిక్టీస్లో లేదు, ఆస్ట్రిచ్లో ఉంది. ఎయిర్ బ్లాడర్ కాంట్రిక్టీస్లో లేదు కాబట్టి బయాన్సీ ఫోర్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి కాంట్రిక్టీస్ హ్యావ్ టు స్విమ్ కాన్స్టెంట్లీ. ఎప్పుడు కూడా అవి స్విమ్ చేస్తూనే ఉండాలి, లేదంటే అవి మనకి నీటిలో మునిగిపోతాయి. అలా కాకుండా ఆస్ట్రిచ్లో చూసుకున్నట్లయితే ఎయిర్ బ్లాడర్ అనేది ఉంది కాబట్టి కొంత బయాన్సీ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దే డోంట్ నీడ్ టు స్విమ్ ఆల్వేస్. సో అవి మనకి కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా స్విమ్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరి ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? కాంట్రిక్టీస్ ఆర్ ఎలిమినేటింగ్ అవుట్ ద యూరియోటెలిక్. మరి ఆస్ట్రిచ్లో చూసుకున్నట్లయితే దే ఆర్ రిమూవింగ్ అవుట్ ద అమోనియా. అంటే దే ఆర్ అమోనోటెలిక్. మరి క్లాస్పర్స్ అనేవి అంటే చూసుకున్నట్లయితే వీటిలో ఫిషెస్లో వాటికి కాడల్ ఫిన్ దగ్గరలో ఇలా ఈ విధంగా కొంత స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే క్లాస్పర్స్ అని చెప్పి అంటాం. దే ఆర్ ద కోపులేటరీ ఆర్గాన్. సో కాంట్రిక్టీస్లో క్లాస్పర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. అండ్ ఆస్ట్రిచ్లో క్లాస్పర్స్ అనేవి లేవు కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. అండ్ దీస్ క్లాస్పర్స్ ఆర్ ద మేల్ కోపులేటరీ స్ట్రక్చర్, మేల్ కోపులేటరీ ఆర్గాన్ అని చెప్పుకోవచ్చు. మరి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? అది వివిపారసా ఓవిపారసా అంటే కాంట్రిక్టీస్ ఆర్ షోయింగ్ ద వివిపారస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ వేరాజ్ ఆస్ట్రిచ్టీస్ ఆర్ షోయింగ్ ద ఓవిపారస్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్లో మనకి కాంట్రిక్టీస్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చాడు? స్కోలియోడాన్, ప్రిస్టిస్, కార్చడాన్ అండ్ ట్రైగాన్, టార్పెడోస్, పిర్నా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్కోలియోడాన్ అనేదాన్ని మనం ఇది ఒక ఫాల్స్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. సో ఫాల్స్ ఫిష్ అండ్ దీన్ని మనకి డాగ్ ఫిష్ అని ఎందుకు అనడం జరిగిందంటే మనకి డాగ్స్ ఏవైతే ఎలా అయితే స్మెల్ని కనిపెడతాయో సో ఇవి కూడా మనకి స్మెల్ని కనిపెట్టగలవు. సో అందుకోసమనే స్కోలియోడాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డాగ్ ఫిష్. అండ్ ఫ్రిస్టిస్లో చూసుకున్నట్లయితే వాటి యొక్క దవడ అనేది చాలా రంపం మాదిరి ఒక స్పైన్ ఇలా కలిగి ఉంటుంది. సో దాట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సా ఫిష్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కార్చడాన్ ఇట్ ఈస్ ద కాల్డ్ యాజ్ గ్రేట్ వైట్ షార్క్ అని చెప్పుకుంటాం.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డసెటిస్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as ట్రైగాన్ విచ్ ఇస్ కాల్డ్ as స్టింగ్ రే, ఇట్ కమ్స్ అండర్ ద రే ఫిషెస్. అండ్ టార్పిడో ఏదైతే ఉందో దీన్ని మనం ఎలక్ట్రికల్ రే అంటాం, ఎందుకంటే దీన్ని ఏదైనా ఒక యానిమల్ అనేది టచ్ చేసినట్లయితే వాటికి ఒక చాలా స్ట్రాంగ్ హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి వాటిని చంపేస్తుంది. సో అందుకోసం వీటిని అన్నాం ఎలక్ట్రికల్ రే అని చెప్పి అన్నాం. అండ్ స్పెర్నా ఏదైతే ఉందో వీటిలో మనకి వాటి యొక్క హెడ్ అనేది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో అందుకనే వీటిని ఏమన్నా మనం హ్యామర్ హెడెడ్ షార్క్ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి ఆస్ట్రిచ్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే మనకి ఎగ్జోకోయిటస్, దీన్ని మనం ఏమన్నా ఫ్లయింగ్ ఫిష్ అన్నాం, ఇది మనకి గాల్లో ఎగురుతూ ఉంటుంది. నెక్స్ట్ హిప్పోకాంపస్, సీ హార్స్ అంటాం. ఇందులో ఉన్న ఇదేంటంటే స్పెషల్ పాయింట్ ఏంటంటే ఇందులో బ్రీడింగ్ టైంలో ఆ ఫీమేల్ ఏదైతే ఉందో వీటికి మేల్కి ఒక బ్రూడ్ పౌచ్ అనేది ఉంటుంది. సో మేల్ యొక్క బ్రూడ్ పౌచ్లో వాటి యొక్క ఎగ్స్ అనేవి ఆ ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ అన్నిటిని కూడా డిపాజిట్ చేస్తుంది. అండ్ మేల్ అనేది కంప్లీట్గా ఎటువంటి భోజనం చేయకుండా ఆ బేబీస్ అనేవి కంప్లీట్గా గ్రో అయ్యి అవి మనకి పిల్లలుగా బయటకు వచ్చేంత వరకు కూడా అది మనకి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మేల్ పేరెంటల్ కేర్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ ద హిప్పోకాంపస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ నేమ్స్ మనకి చాలా కామన్, కాట్లా, లేబియో రెహుతా అండ్ క్లారియస్ మృగాల, ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎఖెనీస్ అంటాం, వీటిని మనం ఏంటంటే సక్కర్ ఫిష్ అని చెప్పుకుంటాం, ఎందుకంటే వాటికి వెంట్రల్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక సకింగ్ ప్యాడ్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా అవి మనకి సక్ చేస్తూ ఉంటాయి కాబట్టి ద ఎఖెనస్ ఈజ్ కాల్డ్ యాజ్ సక్కర్ ఫిష్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బెట్టా స్ప్లెండన్స్ అండ్ టెరోఫిల్లం, ఈ రెండింటిని కూడా మనం ఆర్నమెంటల్ ఫిషెస్ అని చెప్పుకుంటాం. సో ఇవి మనకి జనరల్గా ఇళ్ళల్లో మనకి వీటిలో పెంచుకుంటాం వీటిని. సో ఈ బెట్టా స్ప్లెండన్స్ని మనం ఫైటింగ్ ఫిష్ అన్నాం, ఎందుకంటే వీటికి చాలా కోపం ఎక్కువ. అండ్ వాటితో పాటు నైబర్గా ఉండే ఫిష్ ఏదైతే ఉందో వాటిని ఎప్పుడు కూడా ఇది ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో అప్పుడు అందుకోసమనే ఎప్పుడు కూడా ఒకే బౌల్లో 2 బెట్టా ఫిషెస్ని పెట్టకూడదు. నెక్స్ట్ టెరోఫిలం ఏదైతే ఉందో వీటిని మనం ఏంజల్ ఫిష్ అంటాం. అండ్ దీస్ ఆల్ ద మెంబర్స్ విల్ కమ్స్ అండర్ ద ఆస్ట్రిచ్స్. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నాన్న. ద హార్ట్ ఆఫ్ ఫిషెస్ ఈజ్, సో మనకి ఒక ఏట్రియా అండ్ ఒక వెంట్రికల్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, దిస్ ఈజ్ ద 2 chambered heart. It is right, and it is supplying blood to only gills, so that's why it is called as branchial heart, and it is receiving only deoxygenated blood, so that's why it is called as venous heart. So the answer to this question is all the above. Next question, ostriches are ఫస్ట్ పైసెస్లో వస్తున్నాయి, కరెక్టే, అండ్ ఇచ్థియోప్సిడాలో వస్తున్నాయి, ఎందుకంటే ఆస్ట్రిచ్స్ అండ్ ఆంఫిబియన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇచ్థియోప్సిడా. నెక్స్ట్ దే ఆర్ ఎనామ్నియోడ్స్, ఎందుకంటే ఆమ్నియాన్ అనేది ఉందా లేదా, ఆమ్నియాన్ ఈజ్ ఆబ్సెంట్, సో ఇది కూడా కరెక్టే. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే a marine cartilaginous fish that can produce electrical current is, సో మనకు చూసిన వాటిలో ఎలక్ట్రికల్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయగలిగేది ఏంటి? ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ద టార్పెడో. ఓకేనా. నెక్స్ట్ నీట్ 2022 క్వశ్చన్, ఎయిర్ బ్లాడర్ ఈజ్ ఫౌండ్ ఇన్, ఎయిర్ బ్లాడర్ మనకి ఎందులో కనిపిస్తుంది? బోనీ ఫిషెస్లో కనిపిస్తుంది. బోనీ ఫిషెస్ని టెక్నికల్గా మనం ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఆస్ట్రిచ్స్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఐ హోప్ ఈరోజు మనం మనకి వెర్టెబ్రేటా క్లాసిఫికేషన్ అండ్ ఈ ఫిషెస్ గురించి ఇంట్రడక్షన్ పాయింట్స్ చెప్పుకున్నాం, అండ్ ఫిషెస్లో జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. వాటిలో ఈచ్ ఆర్గాన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మనకి వాటిలో ఉండే 2 ఇంపార్టెంట్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిచిస్ అండ్ ఆస్ట్రిచిస్ చెప్పుకున్నాం. అండ్ వాటిలో మనకి వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి, అండ్ వాటి యొక్క హ్యాబిటేట్ ఏంటి, అండ్ వాటి యొక్క ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఏంటి, వాటిలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, గిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఒపరిక్లమ్ అనేది ఉందా లేదా, లేకపోతే ఎయిర్ బ్లాడర్ అనేది ఉందా లేదా, నెక్స్ట్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మనకి కాంట్రిచిస్కి ఆస్ట్రిచిస్కి కొన్ని ఎగ్జాంపుల్ ఏవైతే ఆర్గానిజమ్స్ మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చాడో అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఐ హోప్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ యూ అండర్స్టూడ్ వెల్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.